మంచిది. దేవుని వాక్యం నుండి సమూయేలు రెండవ గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. సమూయేలు రెండవ గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం. ఇత్తయి నేను చచ్చినను బ్రతికెనను, యెహోవా జీవముతోడు నా ఏలిన వాడవును, రాజవగు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడినైన నేను ఉందునని రాజుతో మనవి చేశాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, ఈ మధ్యాహ్న కాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. తెరుబడిన వాక్యం మా ఎదుటుంది, మీరే మాతో మాట్లాడమని మా ప్రభువును మా ప్రియరక్షణ యేసుక్రీస్తునామన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఉన్న సందర్భం ముందుగా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 16వ వచనం నుండి చూస్తే మనకి ఆ సందర్భం స్పష్టంగా అర్థమవుతుంది. దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా తిరిగాడు. అలాగే చాలామంది ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించారు. ఇప్పుడు రాజైన దావీదు తన రాజనగరును వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు? అరణ్యంలోనికి వెళ్తున్నాడు. సాక్షాత్తు రాజుగా ఉన్నవాడు తన రాజనగరిని వదిలిపెట్టి అరణ్యంలోనికి వెళ్తున్నాడు. ఇంతకుముందు ఒకసారి వెళ్ళాడు కదా అరణ్యానికి, అప్పుడు ఎందుకు వెళ్ళాడు? ఇంతకుముందు ఒకసారి వెళ్ళాడు. ఎందుకని? రాజైన సౌలు తరుముతున్నాడని వెళ్ళాడు. అప్పుడు ఇంకా రాజు కాలేదు. కాకపోతే రాజంతటి పేరు ఆ దినాల్లో కూడా ఉంది. రాజైన సౌలు దొరుకుతున్నాడని అప్పుడు వెళ్ళాడు. ఇప్పుడు సాక్షాత్తు ఎవరు? తన స్వంత కుమారుడే తనకు వ్యతిరేకంగా తిరగటాన్ని బట్టి దావీదు మళ్ళా వెళ్తున్నాడు. ఎలా వెళ్ళాడో వెళ్ళిన విధానం మనకి 16వ వచనం కనిపిస్తుంది చూడండి. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారిని అందరినీ వెంటబెట్టుకొని కాలినడకన బయలుదేరాడు. రాజనగర్ని కనిపెట్టుకోవటానికట తన ఉపపత్నుల్ని 10 మందిని ఉంచారు. అంటే ఇంటికి గార్డ్గా ఎవరిని పెట్టాడు? ఉపపత్నులు, 10 మంది ఉపపత్నులు. నిజానికి అందువల్లనే వాళ్ళు తర్వాత దినాల్లో వల్నరబుల్ అయ్యారు కదా. అబ్షాలోము వారి ఎడలే చాలా అనుచితంగా ప్రవర్తించాడు. 10 మంది ఉపపత్నులు అక్కడ ఉంచి తన ఇంటి వారందరితో కూడా బయలుదేరాడు. 17వ వచనం. రాజును అతని ఇంటి వారును బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి బస చేశారు. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వముల నడిచిరి. కెరేతీలందరూ పెలేతీలందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీలను రాజునకు ముందుగా నడుస్తుండే. చాలామంది ఆయన అనుచరులంతా నడుస్తూ ఉన్నారు. దాంట్లో ప్రత్యేకంగా ఒక గుంపు కనిపిస్తుంది. గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులు. ఆ తర్వాత వచ్చిన చూస్తే రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, అంటే రాజుతో పాటు వెళ్తున్న వారిలో ఎవరున్నారన్నమాట? గిత్తీయుడగు ఇత్తయి ఉన్నాడు. ఒకవేళ వాళ్ళందరికీ నాయకుడు. 600 మంది గిత్తీయులు ఉన్నారు. వారంతా కూడా రాజుతో పాటు నడుస్తున్నారు. ఎక్కడ వారట వాళ్ళు? గాతు నుండి వచ్చారట. గాతు అంటే ఎవరిది చెప్పండి? గాతు అంటే ఎవరిది? గుర్తుంది ఎవరికన్నా? వెరీ గుడ్. గలియాతు ఊరే గాతు అంటే. ఫిలిస్తీయులు వాళ్ళు గాతు నుంచి
ఒకవేళ గొల్లియాతు బంధువులేమో. వాళ్ళంతా ఎంతమంది వచ్చారు? 600 మంది వచ్చారట. దావీదును అనుసరించడానికి ఇశ్రాయేలీల కన్నా కూడా ఎక్కువ మంది ఎవరు వచ్చారు? గిత్తీయులు లేకపోతే గాతువారు. ఒక రీతిగా ఏ గొల్లియాతుని అయితే చంపాడో ఆ గొల్లియాతుకు సంబంధించిన వారు 600 మంది వచ్చారు. ఎట్లా వచ్చారు వాళ్ళు? ఇంతకుముందు ఒకసారి దావీదు వెళ్ళాడు గాతు ఆ ప్రాంతానికి, ఫిలిస్టీయుల దేశానికి. ఇందాక చెప్పుకున్నాం కదా, రాజు అయిన సౌలు తరుముతా ఉంటే అరణ్యంలోకి వెళ్ళాడు. తర్వాత కొంతకాలం ఫిలిస్టీయుల దేశంలో తలదాచుకున్నాడు దావీదు. ఆ ఫిలిస్టీయుల దేశానికి వెళ్ళినప్పుడు నిజానికి వాళ్ళకి ఎలాంటి ఇది ఉండాలి? అరే మా గొలియాతుని చంపినాడు వీడేరా అని దావీదు మీద చాలా కోపం ఉండాలి. కానీ దావీదును చూస్తే ఆ ఫిలిస్టీయుల్లో అనేకులు చాలా ఆకర్షించబడ్డారు. ఆ తర్వాత దావీదు వెంట ఆ గాతు వారు వచ్చారు. ఎంతమంది వచ్చారట? 600 మంది వచ్చారట. 600 మంది గాతు వారు ఇప్పుడు వచ్చి దావీదుతో కలుసుకున్నారు. దావీదు వెళ్ళాడు గాతుకు అని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఎంతమంది వెళ్ళారు ఇశ్రాయేలీలు చూద్దాం. చూడండి, 1 సమూయేలు 27వ అధ్యాయం 2వ వచనం. 1 సమూయేలు 27వ అధ్యాయం 2వ వచనం. లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజురైన ఆకీషునద్దకు వచ్చాను. ఎంతమంది తీసుకెళ్ళాడు దావీదు తన వెంట? 600 మంది. కాబట్టి గాతుకు వెళ్ళినప్పుడు 600 మంది ఇశ్రాయేలీయులు వెళ్ళారు దావీదుతో పాటు. ఇప్పుడు మళ్ళీ దావీదు గాతు నుంచి ఇశ్రాయేల్ దేశాన్ని వస్తే వాళ్ళు ఎంతమంది వచ్చారు? వాళ్ళు 600 వచ్చారు. విచిత్రం కాదు కదండి? వీళ్ళు 600 మంది వెళ్తే వాళ్ళొక 600 వచ్చారు. అంటే వెళ్ళిన వాళ్ళు ఏమనాలి చెప్పండి? ఒక్కొక్కళ్ళని పట్టుకున్నారు అన్నమాట. అంతేనా? ఈచ్ వన్ క్యాచ్ వన్. మన సంఘాల్లో కూడా ఈ ఫార్ములా కనుక్కుంటే ఈచ్ వన్ క్యాచ్ వన్. ఒక విశ్వాసి ఒకరిని కనుక పట్టుకోగలిగితే ఒక్క సంవత్సరంలో సంఘం ఏమైపోద్ది? డబల్ అయిపోతుంది కదా. ఇక్కడ వీళ్ళు 600 మంది వెళ్ళారు. వెళ్ళి 600 మందిని తీసుకుని వచ్చారు. ఇప్పుడు గాతు వారు 600 మంది ఇదిగో దావీదుతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. చాలామంది ఇశ్రాయేలీయులు రాలేదు దావీదుతో పాటు, కానీ ఎవరు వచ్చారు? గాతు వారు వచ్చారు. ఇప్పుడు వాళ్ళ నాయకుడైన గిత్తీయుడగు ఎత్తయిని కనుగొని దావీదు మాట్లాడుతున్నాడు. నీవు నివాస స్థలము కోరు పరదేశమై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమును ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండును గాక. ఇప్పుడు దావీదుతో వచ్చేవాళ్ళంతా ఎలా వస్తున్నారు చెప్పండి? ఎక్కడి నుంచి వస్తున్నారు? సిటీ నుంచి అరణ్యానికి వస్తున్నారు. ఎవరైనా ఏం కోరుకుంటారు? అరణ్యం నుంచి సిటీకి వెళ్ళటానిక, సిటీ నుంచి అరణ్యానికి వెళ్ళటానిక? అరణ్యం నుంచి సిటీకి వెళ్ళటానికి కోరుకుంటారు. కానీ ఇక్కడ దావీదును ప్రేమించే వాళ్ళు సిటీ వదిలిపెట్టి అరణ్యానికి వెళ్తున్నారు. అలాగే ఇక్కడ దావీదు అంటున్నాడు రాజు అని ఎవరిని చెప్తున్నాడు తెలుసా? అబ్షాలోముని చెప్తున్నాడు. అబ్షాలోము రాజు అవలా, కానీ దావీదు అంటున్నాడు ఆల్మోస్ట్ వాడే రాజు, ఎందుకంటే ప్రజలంతా కూడా అతని పక్షం వహించారు. నువ్వు వెళ్ళి అక్కడ యెరూషలేములో ఉంటే ఇప్పుడున్న రాజుకి నువ్వు దగ్గర అవుతావు, నీకు మేలు వస్తుంది. నేనేమో అసలు ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు, కాబట్టి అసలు ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియని నా వెంట నువ్వు రావటం ఎందుకయ్యా అన్నాడు. అసలే నీవు ఎప్పుడు వచ్చాడట? నిన్ననే వచ్చినా నీకు, అంటే చాలా రీసెంట్గా వచ్చిన వారు వీళ్ళంతా. నిన్ననే వచ్చిన వాడివి ఎందుక ఎంత రిస్క్ తీసుకోవటం?
నాతో పాటు వస్తే నీకు ఫ్యూచర్ లేదు, నువ్వు కష్టాలు పడాలా అని దావీదు ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. ఏమన్నాడు? నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపో, యెరూషలేములో ఉండు. ఇదిగో అక్కడ అబ్షాలోము దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎంతమంది మీ తండ్రిని ఎలా సేవించాము, ఇప్పుడు నిన్ను కూడా అలాగే సేవిస్తామని చెప్పు. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఇదిగో నేను కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వెళ్తున్నాను, నా వెంట వచ్చినందువల్ల నీకు ఉపయోగమేమీ లేదు. ఎంత మ్యాగ్నానమస్ ఆఫర్ అండి కదా. దావీదు ఎవరైనా ఏమనుకుంటారు? నాతో పాటు రావాలనుకుంటారు కదా. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నాతో పాటు వస్తే నువ్వు ఇబ్బందులు పడతావు ఎందుకు, పర్లేదు, నేనేం అనుకోను, నువ్వు అక్కడే ఉండు అంటున్నాడు. ఒక మ్యాగ్నానమస్ ఆఫర్ అనమాట. ఇలాంటి ఆఫర్ ఒక ఆమె ఇచ్చింది. ఎవరు చెప్పండి? నయోమి. వెరీ గుడ్. ఆమె కూడా ఏమని తెలుసా? అమ్మా మీ ఇద్దరు నా వెంట వస్తున్నారు, నేనే ఉన్న పొలం అంతా అమ్ముకొని వచ్చాను, కాబట్టి అక్కడ నాకు స్వాస్థ్యమేమీ లేదు. నా భర్త చనిపోయాడు, ఇద్దరు కొడుకులు చనిపోయారు. అలాగే మీరు వివాహం చేసుకోవటానికి యూదుల క్రమం ప్రకారం అన్న చనిపోతే తమ్ముడు చేసుకోవాలి కదా. అంటే మీకు ఒక మరిది కావాలంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా, నాకు కొడుకు పుట్టాలా? అది ఇప్పుడు అయ్యే పని కాదు. కాబట్టి మీకు అక్కడికి వెళ్తే ఓ భర్త కూడా దొరకడు. మీరు ఎందుకమ్మా చక్కగా మీ దేశంలో ఉండండి, మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు. ఎవరన్నా నాకు ఆ మంచి అబ్బాయిని చూసి వివాహం చేసుకోండి, నాతో పాటు రావటం వల్ల మీరు అనవసరంగా కష్టాల్లో పడతారు అని నవోమి కూడా ఇలాంటి మంచి ఆఫర్ ఇచ్చింది కదా. కాబట్టి దావీదు ఇచ్చిన ఆఫరును నవోమి ఇచ్చిన ఆఫరు రెండు కూడా ఒకే రకంగా ఉన్నాయి. నయోమి ఆఫర్ ఇస్తే ఒక ఆమె వెంటనే స్పందించింది. ఎవరామె? ఓర్ప. నిజమేనమ్మా, చాలా బాగా చెప్పాను, మంచి అత్తవి, మా శ్రేయోభిలాషివి, మా మేలు కోరి చెప్పావు, అలాగేనమ్మా నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను మా అమ్మగారింటికి అని నయోమి ముద్దు పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయాను. కానీ ఒక ఆమె మాత్రం వెనక్కి వెళ్ళలేదు. అక్కడ పొలం లేకపోయినా, నాకు భర్త లేకపోయినా, అక్కడ నాకు దిక్కు లేకపోయినా, ఏమి లేకపోయినా పర్లేదు, నేను నీతో పాటే వస్తాను అంటుంది. ఎంత మంచి తీర్మానం కదా. ఇక్కడ ఇత్తీడైన గెత్తయ్య కూడా అలాంటి తీర్మానం చేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు 21వ వచనం చూద్దాం. ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను, యెహోవా జీవముతోడు నా ఏలిన వాడవును, రాజవునగు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజవునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడినైన నేనుందునని రాజుతో మనవి చేశాడు. ఇత్తయి నీ దాసుడిని అని పరిచయం చేసుకుంటున్నాడు. అంటున్నాడు, అయ్యా నేను చచ్చిన బ్రతికిన, యెహోవా జీవముతోడు, అలాగే నా రాజువై నా ఏలిన వాడువు రాజువు నాకు నీ జీవముతోడు, నువ్వు ఏ స్థలంలో ఉంటే నేను అక్కడే ఉంటాను. ఎంత మంచి తీర్మానం చేశాడు కదా. ఒక దాసుని యొక్క భక్తి దీంట్లో కనిపిస్తుందండి. ఒక దాసుని యొక్క సమర్పణ దీంట్లో కనిపిస్తాం. కమ్ వాట్ మే, నాకు పరిస్థితులు అనుకూలంగా ఉండనివ్వండి, అనుకూలంగా లేకపోనివ్వండి, అది అడవి కానివ్వండి, పట్టణం కానివ్వండి, అక్కడ తినటానికి తిండి ఉండనివ్వండి, లేకపోనివ్వండి, కష్టాలు కానివ్వండి, సుఖం కానివ్వండి, నేను మాత్రం నా రాజుని నేను వదిలిపెట్టను అని ఎంత మంచి డివోషన్ చూపించాడు ఎక్కడున్న దాసు. ఈ దినాల్లో మనం కూడా ఏమని పిలువబడుతున్నాం? దాసులు అని పిలువబడుతున్నాం కదా. మన తీర్మానం కూడా ఇలాగే ఉండాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా ప్రభువు నేను ఎన్నడూ వదలను అని, నా ప్రభు ఎక్కడుంటాడో నేను అక్కడే ఉంటాను అని, అలాంటి మంచి తీర్మానం ఇప్పటి దాసులమైన మనం కూడా చేయాలి. ఓ దాసుని యొక్క భక్తి దీంట్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇలాగూ
అపోస్తలుడైన పౌలు కూడా తన యొడల ఎంత నమ్మకత్వం చూపించిన ఒక ఆయన గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం, చూడండి. 2 తిమోతి 1 అధ్యాయం. 2 తిమోతి 1 అధ్యాయం 16వ వచనం లేక 15 నుంచి నేను చదువుతున్నాను, చూడండి. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారు. ఏమయ్యారట? ఆసియాలో ఉన్న వాళ్ళంతా పౌలుని విడిచిపోయారు అను సంగతి నీ వెరుగుదు. వారిలో పుగెళ్ళు, హెర్ముగనే అనేవారు ఉన్నారు. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. అందరూ వదిలిపెట్టిపోయారట. ఎందుకని? పౌలు సంకెళ్ళలో ఉన్నాడు. పౌలు సంకెళ్ళలో ఉంటే వాళ్ళు పౌలుని వెంబడించడానికి ఇష్టపడలా. ఆసియాలో ఉన్నవారు అంతా విడిచిపోయారు. ఒనేసిఫోరు ఇంటి వారు మాత్రం పౌలు సంకెళ్ళలో ఉన్నా, పౌలు కష్టాల్లో ఉన్నా, పౌలు గ్లోరీలో ఉన్నా, లేకపోతే పౌలు తక్కువ స్థాయిలో ఉన్నా ఆయనతోనే మేముంటాం అని అక్కడ సంకెళ్ళలో ఉన్న పౌలు దగ్గరికి వెళ్ళి అక్కడ శ్రద్ధగా నన్ను వెదకి అనేక పర్యాయములు ఆదరించారు అంటున్నాడు. కాబట్టి దావీదుకి ఎత్తయి ఎలాగో పౌలుకి ఎవరన్నమాట? పౌలుకి ఒనేసిఫోర్. యాజ్ ఎత్తై ఈజ్ టు డేవిడ్, ఒనేసిఫోర్ ఈజ్ టు పాల్. దావీదుకి ఎత్తయి అలాంటి వాడు, పౌలుకి ఒనేసిఫోరు అలాంటి వాడు. అలాగే మన ప్రభు కూడా అంటాడు తన శిష్యులను చూసి. ఏమంటాడు చూద్దాం, చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 28వ వచనం. నా శోధనలో నాతో కూడా నిల్చున్న వారు మీరే. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ నా శోధనలో నాతో పాటు నిలిచిన వారు ఎవరు? మీరే అంటున్నాడు. అంటే పౌలుకు ఒనేసిఫోరు ఎలాంటోడో మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆయన శిష్యులు అలాంటి వారు అన్నమాట. అందరూ నేను ఆ వీధుల వెంట తిరుగుతూ స్వస్థత కార్యాలు జరిగిస్తూ అద్భుతాలు జరిగిస్తూ ఉంటే నన్ను చాలామంది వెంబడించారు. కానీ నేను శోధనలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మీరు మాత్రం నేను శోధనలో ఉన్నా మీరు మాతో పాటు ఉన్నారు అంటున్నారు. కాబట్టి మన ప్రభుకి శిష్యులు కూడా అలాంటి వారే అని మనం చూస్తా ఉన్నాం. అందరు విడిచిపోయినా నేను మాత్రం విడిచిపోను అనేవాడు నిజమైన దాసుడు. లేక ఇంకో మాట కూడా అనొచ్చు, నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు అంటే ఎవరు? ఒకసారట బ్రిటిష్ న్యూస్ పేపర్ వాళ్ళు ఒక కంటెస్ట్ పెట్టారు. ఏంటంటే కంటెస్ట్, ట్రూ ఫ్రెండ్ అంటే ఎవరు? మీరు మీ ఉద్దేశంలో ఒక నిర్వచనాన్ని రాసి పంపండి అన్నారట. చాలా వస్తాయి కదా మరి. అలాంటప్పుడు చాలామంది పాఠకులు రకరకాల నిర్వచనాలు పంపించారు. వాటన్నిటిని చూసి దాంట్లో ఉన్నదాన్ని బెస్ట్ తీసి వారికి ప్రైజ్ ఇస్తారు కదా. దాంట్లో ఉన్న వాటన్నిటిలోకి బెస్ట్ నిర్వచనం ఏంటంటే, స్నేహితుడు అంటే ఎలా చెప్పారంటే ఆ పాఠకుడు, ప్రపంచమంతా మనల్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చేవాడే నిజమైన స్నేహితుడు. ప్రపంచమంతా నన్ను వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఎవడో ఒక్కడు నా దగ్గరకు వస్తాడే వాడే నిజమైన స్నేహితుడు. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయినా నేను వదిలిపెట్టను అని ఎవరైతే వస్తారో వాడే నిజమైన స్నేహితుడు. ఆ కంటెస్ట్లో విన్నింగ్ డెఫినేషన్ ఇదట. నిజమే. మరి మరొక స్టేట్మెంట్ ఏంటంటే, మనం బాగా సమృద్ధిగా ఉన్నప్పుడు స్నేహితులు చాలామంది ఏర్పడతారు మనకి.
అంటే మనం బాగా ఉన్నప్పుడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు. అలాగే పరిస్థితులు మారిపోయినప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు వచ్చిన స్నేహితులకి ఓ పరీక్ష వస్తుంది. కాబట్టి ఈ యాడ్వర్స్ సిచ్యువేషన్స్ నిజమైన స్నేహితులు ఎవరో వారిని పరీక్షిస్తుంది అన్నాడు. ఇంగ్లీష్లో ఇలా చెప్పచ్చు, ప్రాస్పెరిటీ బిగెట్స్ ఫ్రెండ్స్, అడ్వర్సిటీ ప్రూవ్స్ దెమ్. ప్రాస్పెరిటీ స్నేహితుల్ని సంపాదిస్తుంది, అంటే సమృద్ధిగా, అంటే మనం నిండుగా జేబు నిండా డబ్బులు అనుకోండి, అప్పుడు స్నేహితులు చాలామంది వస్తారు. ఎందుకంటే మనం మంచి పార్టీలు ఇస్తూ ఉంటాం కదా, చాలామంది దగ్గరకు వస్తారు. కానీ మన కష్టం అనేది వారిని ఎవరు నిజమైన స్నేహితులని రుజువు చేయడానికి ఉపయోగపడుతుంది. ఎవరు కష్టంలో మనతో పాటు ఉంటారో వారే నిజమైన స్నేహితులు. ఇంగ్లీష్లో కూడా ఒక సేయింగ్ ఉంది కదా, చెప్పండి మీరు. ఫ్రెండ్కి ఒక స్టేట్మెంటా, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. అవసరంలో మనతో పాటు ఉన్నవాడే నిజమైన స్నేహితుడు. సామెతలు 17:17 చదవండి ఒకసారి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టువాడు సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. కాబట్టి నయోమికి రూత్ అయినా, దావీదుకి ఎత్తయినా, పౌలుకి ఒనేసిఫోరు అయినా, మన ప్రభువుకి శిష్యులైన వారందరూ కూడా ఏమని చెప్పాలి ఇప్పుడు మనం? నిజమైన స్నేహితుడు. అది ఇక్కడ తాను దాసుడు అని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు కాబట్టి మనం ఏమందామంటే వారు నిజమైన దాసులు అందాం. ఒక నిజమైన దాసుడు మనకి ఎక్కడ కనిపిస్తున్నాడు? ఎత్తయిలో. నిజానికి అక్కడ ఒక కాంట్రాస్ట్ చూడవచ్చు కదా. దావీదు సొంత కుమారుడేమో దావీదుకి వ్యతిరేకంగా తిరిగాడు. ఒకప్పుడు దావీదుకు శత్రువు అయిన గొల్యాతు మనుషులేమో ఇప్పుడు దావీదు పక్షం వహించారు. సొంత కుమారుడేమో వ్యతిరేకం అయిపోయాడు. ఒకప్పుడు శత్రువు యొక్క బంధువులేమో ఇప్పుడు ఈయన పక్షంగా ఉన్నారు. అలాగే అంతకుముందు దావీదుకు నమ్మకస్తుడు ఒక ఆయన ఉన్నాడు. 12వ వచనం చూద్దాం. 2 సమూయేలు 15:12. మరియు బలి అర్పింపవలని నుండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అని అతని ఊరి నుండి పిలిపించి ఉండాను. ఇక్కడ ఒక ఆయన కనిపిస్తున్నాయండి, ఆయన పేరు అహీతోపెలు. దావీదుకు మంత్రట. అంటే దావీదుకు సలహాలంతా ఇచ్చేది ఎవరు? ఈయనే. దావీదుకు చాలా నమ్మకస్తుడు. ఓ నమ్మకస్తుడైన ఇశ్రాయేలీయుడు ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా? దావీదుని వదిలిపెట్టి ఎవరితో కలిసిపోయాడు? అబ్షాలోముతో కలిసిపోయాడు. ఓ నమ్మకస్తుడైన ఇశ్రాయేలీయుడేమో దావీదు పైన కుట్ర చేస్తున్నాడు. ఎవరో విదేశీయులైన గాతు వారు దావీదు వెంట ఉన్నారు. ఎంత కాంట్రాస్టింగ్గా పరిస్థితులు ఉంటాయో దీంట్లో మనకి అర్థమవుతుంది. మంచిది. ఒక దాసుని యొక్క భక్తి ఎలా ఉంటుందో మనం దీంట్లో చూసాం. అలాగే దాసుని యొక్క తీర్మానం ఎలా ఉందో చూద్దాం. చూడండి దాసుని యొక్క తీర్మానం. మళ్ళీ చూద్దాం. 21 వచ్చిన ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు నా ఏలిన వాడవును రాజవునగు నీ జీవము తోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజవునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడినైన నేనుందునని రాజుతో మనవి చేయగా. ఇక్కడ ఒక దాసుని ప్రమాణం కనిపిస్తుందండి. ఎలా ప్రమాణం చేశాడు చెప్పండి? ఏమన్నాడు? 2 పేర్లు ఎత్తాడు. ఏంటది? యెహోవా జీవముతోడు నా ఏలిన వాడవగు రాజవగు నీ జీవముతోడు. అంటే డబల్ ఓత్ అనమాట. ప్రమాణం చేసేటప్పుడు ఎవరి పేరు మీద ప్రమాణం చేస్తారు కదా,
ఇక్కడ ఇద్దరిని ఉపయోగిస్తున్నాడు. ఒకటి యెహోవా జీవం, రెండవది నా ఏలిన వాడవగు రాజగు నీ జీవం అంటున్నాడు. అంటే రెండు ఆ ప్రమాణాలు డబల్ ఓత్ ఇస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి దాసు. దాసుని యొక్క ప్రమాణం ఎంత గొప్పగా ఉందో దీంట్లో మనకు కనిపిస్తుంది. అంటే ఇద్దరిని ప్రస్తావిస్తున్నాడంటే ఈయన తీర్మానం ఎంత నిశ్చయమైందో మన దీంట్లో కనిపిస్తాం. యెహోవా మళ్ళీ చూద్దాం ఎక్కడది, నేను చచ్చిన బ్రతికను, యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజవగు నీ జీవము తోడు. నా ఏలిన వాడవును రాజవగు నీ జీవము తోడు. నా ఏలినవాడు అంటే మై లార్డ్ కదా, అలాగే రాజు మై కింగ్ కదా. అంటే ఏమంటున్నాడు, రాజుని ఏమని చెప్తున్నాడు, మై లార్డ్ ఈస్ మై కింగ్ అని చెప్తున్నాడు. ఇది ఒక ఆయన పేరుగా పెట్టుకున్నాడు. చెప్పండి ఎవరి పేరు ఇది, ఎవరి పేరు, ఎలీమెలకు కదా. సరిగ్గా ఈయన ప్రమాణమే ఎవరి పేరు, ఎలీమెలకు పేరు కదా. కానీ మరి ఆయన ప్రమాణం చేసినట్టున్నాడా, లేదు, పేరు పెట్టుకున్నాడు అంతే ఆయన. కానీ ఇక్కడ పేరు పెట్టుకోలేదు. కానీ ఎత్తయి ఇప్పుడు అంటున్నాడు యెహోవా జీవముతోడు, అలాగే మై లార్డ్ మై కింగ్, ఆయన నీ జీవము తోడు అంటున్నాడు. అంటే డబల్ ఎంఫసిస్ ఇస్తున్నాడు అన్నమాట. ఒక నిజమైన దాసుడు, ఓ నిశ్చయమైన తీర్మానం. క్రైస్తవ జీవితంలో మన తీర్మానం కూడా ఎలా ఉండాలా, నిశ్చయంగా, అంటే డబ్లీ ఎంఫసైజ్, డబ్లీ ట్రూ, డబ్లీ వ్యాలిడ్. అలాంటి తీర్మానం మనకు కూడా ఉండాలి. అలాంటి తీర్మానం చేసిన వారి పాత్ర బదులు ఇంకా మరికొందరు కనిపిస్తారు. ఒకసారి చూద్దాం. ఉదాహరణకి 2వ రాసుల గ్రంథం 2వ అధ్యాయం, 2వ రాసుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. ఇక్కడున్న సందర్భం కూడా మనకు తెలుసు కదా. ఇక ఏలియా చివరి దినాలు అవి. ఏలియా పరలోకానికి కొనిపోబడబోతున్నాడు. ఆ సమయంలో చివరి క్షణాల్లో ఏలియాతో పాటు తన శిష్యుడైన ఎలీషా కూడా నడుస్తున్నాడు. నడుస్తూ ఉంటే మధ్యలో ఏలియా అన్నాడు, అయ్యా దేవుడు నన్ను బేతేలుకు పొమ్మన్నాడు, నేను బేతేలుకి వెళ్తాను, నువ్వు ఇక్కడుండు అన్నాడు. నువ్వు ఇక్కడుండు అంటే ఎలీషా ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు ఎలీషా? యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను. ఎలాంటి మంచి తీర్మానం అండి ఎలీషాది. 2వ వచనంలో ఏలియా నేను బేతేలుకి వెళ్తానని అన్నాడు. 4వ వచనం చూద్దాం. 4వ వచనం, పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనను కనుక. అధ్యాయం 30వ వచనం చూద్దాం. 2వ రాసులు 4వ అధ్యాయం 30వ వచనం. తల్లి ఆ మాట విని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాడు. ఇక్కడున్న సందర్భం మనకు తెలుసు కదా. షూనేమీరాలు ఆమె కుమారుడు చాలా మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎలీషా అన్నాడు, అమ్మ గెహాజీ వస్తున్నాడు, ఇల్లు గెహాజీ వచ్చి నీ కుమారుడిని తిరిగి లేపుతాడు అని చెప్పాడు. ఈమెమని తెలుసా? గెహాజీ కాదు, ఎవరొచ్చినా నేను మాత్రం వెళ్ళను, నేను నిన్ను మాత్రం వదిలిపెట్టి వెళ్ళను అని ఎలీషాతో ఏమంటుంది చెప్పండి? యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను. క్రైస్తవ జీవితంలో మన తీర్మానం కూడా అలాగే ఉండాలి. దేవుని కొరకు మనం ఒక తీర్మానం చేసామంటే ఆ తీర్మానం నుంచి ఏమాత్రం వెనుకంజ వేసేవారంగా
ఉండకూడదు. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అన్నట్టుగానే ఉండాలి. ఒక దాసుని యొక్క ప్రమాణం మనం చూసాం, ఒక దాసుని భక్తి మనం చూసాం, దాసుని యొక్క ప్రమాణాన్ని కూడా చూసాం. మంచిది. ఒక దాసుని యొక్క గురి ఎలా ఉండాలో క్రొత్త నిబంధనలో ఒక ఆయన కనిపిస్తాడు. ఆయన కూడా దాదాపు ఇలాగే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు మళ్ళీసారి చదువుదాం. మళ్ళీసారి చదువుదాం. 21వ వచనం కదా, చదవండి. ఎత్తయి, నేను చచ్చినను బ్రతికినను, యెహోవా జీవముతోడు నా ఏలిన వాడవును రాజువునగు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడైన నేను రాజుతో మనవి చేశాను. చచ్చినను బ్రతికినను. ఇందాక ప్రమాణం చూశాం కదా, ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ ప్రమాణం ఎలాంటి ప్రమాణం అట? నేను చచ్చినా బ్రతికినా నేను నీతోనే ఉంటాను. క్రొత్త నిబంధనలో ఒక ఆయన తీర్మానం కూడా అలా ఉంది. ఒకసారి చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. 19వ వచనం చదువుదాం ముందు. 1వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగా అయినా సరే, సావు మూలముగా అయినా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడ్డ చాలు. ఇక్కడేమన్నాడైనా? నా బ్రతుకు మూలముగా అయినా సరే, నా చావు మూలంగా అయినా సరే ఎవరు ఘనపరచబడాలి? క్రీస్తు ఘనపరచబడాలి. అంటే ఏ సందర్భంలో మాట్లాడుతున్నాయంటే అపోస్తలుడైన పౌలు అక్కడ చాలామంది ఎలా ఉన్నారట? 15వ వచనం చూస్తే, కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించున్నారు. కొంతమంది ప్రకటిస్తున్నారు కానీ పౌలుకు వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. అంటే పౌలు మీద పోటీగా స్వార్థ ప్రకటిస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి నిజమైన భక్తుడి కాదు, కలహబుద్ధితో పౌలే చెప్పాలా, నేను కూడా చెప్తాను అని వాళ్ళు అసూయతోనూ కలహబుద్ధితోనూ ప్రార్థన చేస్తామన్నారు. పౌలు అన్నాడు, సర్లే పోతే పోయింది, వాళ్ళు ఎలా చేయనండి, అల్టిమేట్గా ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ స్వార్థ ప్రకటిస్తున్నారు, మంచిదే అని ఈయన అంటున్నాడు. వాళ్ళు ఎలా ఏదైనా ప్రకటించలేవండి, నేను మాత్రం నా బ్రతుకు మూలంగా అయినా సరే, నా చావు మూలంగా అయినా సరే ఎవరు కనపరచబడాలి? క్రీస్తు కనపరచబడాలి అంటున్నాడు. ఒక దాసుని యొక్క గురి ఏంటో మనకు అర్థమవుతుంది. ఓ దాసుని భక్తి చూసాం మనం, ఒక దాసుని ప్రమాణం చూసాం, అలా ఒక దాసుని గురి కూడా చూసాం. మన జీవితాల్లో కూడా ఇలాంటి గురి కలిగి ఉండాలి. సావు మూలముగా అయినా సరే, బ్రతుకు మూలంగా అయినా సరే క్రీస్తు నాయందు ఘనపరచబడాలి. అలాగే ఒక దాసుని యొక్క స్వభావం ఎలా ఉండాలో చూద్దాం. చూడండి, ఒక దాసుని యొక్క స్వభావం. ఒకటి, మన యజమానుడి ఎడల మన స్వభావం ఎలా ఉండాలో కొలస్సై పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. కొలస్సై పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు కాబట్టి ఏం చేయాలట? మీరేమి చేసినను మనుషుల నిమిత్తం కాక ఎవరి నిమిత్తం చేయాలట? ప్రభువు నిమిత్తమే చేయాలి. ఏం చేసినా మనం మనుషుల కొరకు లేకపోతే ఈ లోకంలో ఉన్నవారి కొరకు మనం ఎప్పుడు కూడా చేయకూడదు, ప్రభు నిమిత్తమే. ఒక దాసుడు తన యజమాని ఎడల ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలో ఈ వచనంలో మనకు కనిపిస్తుంది. అలాగే ఒక దాసుడు తోటి దాసుల ఎడల ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. మీలో ఎవడు 27
మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. ముఖ్యులై ఉండాలంటే ఏమవ్వాలట? దాసుడిగా ఉండాలట. అంటే నీ చుట్టుపక్కల వాళ్ళందరిలో నేను గొప్పోడు అవ్వాలి అనుకుంటే ఏం చేయాలట? అందరికీ దాసుడు అవ్వాలట. ఇదేంటి, సాధారణంగా గొప్పోడు అవ్వాలంటే ఎలా ఉండాలా? దాసుడు అయితే గొప్పోడు ఎలా అవుతాడు? కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. ఏమంటుందంటే మీరు ముఖ్యులు అనిపించుకోవాలంటే మీరేం చేయాలా? ఆయనకి దాసులు అవ్వాలి. కాబట్టి మన యజమానుడు ఎలా ఎలా ఉండాలో ఇందాక కొలస్సీ పత్రికలో మనం చూసాం. అలాగే మన తోటి దాసుడు ఎలా ఉండాలో ఇక్కడ మనం చూసాం. అలాగే మన ఎడల మనం ఎలా ఉండాలి? లోకాసువార్త 17వ అధ్యాయం 10వ వచనం. లోకాసువార్త 17వ అధ్యాయం 10వ వచనం. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినదే చేసి ఉన్నామని చెప్పుడనను. మనం అంతా చేసిన తర్వాత ఏం చెప్పాలట? ఏముందయ్యా, నాదేముంది, నా గొప్పతనమే లేదు, నేను నిష్ప్రయోజకుడైన దాసుని. ఇదేదో నేను గొప్పగా చేసింది కాదు, నేను చేయాల్సిందే చేశా. దిస్ ఓన్లీ మై డ్యూటీ, నేను చేయాల్సింది మాత్రమే చేశా అంటున్నాడు. అంటే మన వల్ల మనం ఎలా ఉండాలంటే దాసులు లాగా ఉండాలి. అంటే నేను చేసిన దానికి నాకు పెద్ద గౌరవం రావాలా, నాకు పెద్ద గుర్తింపు రావాలా అని ఎప్పుడు అనుకోవటానికి లేదు. ఎందుకంటే నువ్వు యజమానుడు కాదు, నువ్వు యజమానుడి దగ్గర పనిచేసే దాసుడు. దాసుడు గుర్తింపు కొరకు, గొప్పతనం కొరకు చేయడానికి లేదు. ఎంత గొప్ప పని చేసినా ఏమనాలా? మేము నిష్ప్రయోజకులమైన దాసులు, మేము చేయాల్సిందే చేసాం. అంటే అసలు దాసుని యొక్క స్టాండింగ్ ఏంటో ఆ ముందు వచనంలో చెప్తున్నాడు. చూద్దాం, చూడండి. 7వ వచనం చూద్దాం. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసులుండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవిప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పున చెప్పడం. అంతేగాక నేను భోజనం చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును. కానీ ఇక్కడ ఒక వ్యక్తి కనుక ఒక దాసుడు అన్నాడు అనుకోండి, అతడు దున్నేవాడని అవ్వచ్చు, లేకపోతే మేపేవాడు, పొలం దున్నేవాడని అవ్వచ్చు, లేకపోతే గొర్రెల్ని మేపేవాడైనా అవ్వచ్చు. అలాంటి దాసుడు పగలంతా రోజంతా కష్టపడి ఇంటికి వచ్చాడు అనుకోండి, ఇంటి రాగానే యజమానుడు ఏమంటాడు అని చెప్తున్నాడు. ఏమంటాడు చెప్పండి? సాధారణంగా మన యజమానుల సంగతి కూడా మనకు తెలుసు కదా. ఇంటి రాగానే అరే బాబు భలే కష్టపడ్డావా, రా త్వరగా అన్నం తిను, ఇదిగో మా బెడ్రూమ్ ఉంది, అక్కడ లోపలికి వెళ్ళి పండుకో, విశ్రాంతి తీసుకో అంటాడా? అనడు కదా. ఏమంటాడు చెప్తున్నాడు. ఏమంటాడట? 8వ వచనం. నేను భోజనం చేయటికి ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చు. ఇప్పుడు దాకా పొలంలో కష్టపడి వచ్చాడు, వచ్చిన తర్వాత యజమానుడు ఏమంటున్నాడు? బాబు నాకు భోజనాన్ని సిద్ధం చేయి, ముందు నాకు వడ్డించు, నేను భోజనం చేసిన తర్వాత మిగిలింది ఏమన్నా ఉంటే అప్పుడు నువ్వు తిను అంటాడు. ఇది సాధారణంగా చూసేదే మనం కదా. ఈ లోకంలో ఏ యజమానుడైనా చేసే పని ఇదే. అరే నా యజమానుడు భలే కష్టపడి వచ్చా, నా దాసుడు భలే కష్టపడి వచ్చాడు, వాడికి మంచి ఆ సౌకర్యాలు నేను అరేంజ్ చేయాలి, వాడికి మంచి కంఫర్ట్స్ ఇవ్వాలని ఏ యజమానుడు అనుకోడు. నువ్వు పగలంతా రోజంతా కష్టపడి వచ్చినా మళ్ళీ ఇంటికి వచ్చి త్వరపడి ఇల్లు అంతా రెడీ చేయి, ఇల్లు వంట చేయి, నాకు భోజనం పెట్టానే అంట. మరి మనం కూడా దాసులమే. మన యజమానుడి దగ్గర అరే నాకు పెద్ద గుర్తింపు రావాలనుకుంటే ఎట్లా? మన యజమానుడు అరే భలే కష్టపడ్డావయ్యా, కాబట్టి ఇక నువ్వు ఇదిగో పలాని కంఫర్ట్స్ తీసుకో అని అంటాడని ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా? మనకు మనం ఏమనుకోవాలంటే ఎంత కష్టపడినా నేను దాసుని మాత్రమే, నిష్ప్రయోజకుడైన దాసుని, నేను చేయాల్సిందే చేశాను. ఏదో పగలంతా కష్టపడ్డాడు కాబట్టి అబ్బో నేనేదో భలే గొప్ప పని చేశాను అనుకోవటానికి లేదు. నేను కేవలం చేయాల్సిందే చేశాను. దిస్ ఈజ్ మై డ్యూటీ. ఇది నేను దాసుని కాబట్టి నా డ్యూటీ. పొలంలో చేసినంతసేపు పొలంలో చేయాలా, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చేయాల్సిందే.
యజమానుడు నిద్రపోయిన దాకా ఈయన పని చేస్తూ ఉండాల్సిందే. యజమానుడు నిద్రపోయిన తర్వాత ఈయనేదో ఒక నులక మంచం మీద పడుకొని నిద్రపోవాలి. కాబట్టి మన ఎడల మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఒక దాసుని స్వభావం యజమాని ఎడల ఎలా ఉండాలా, తోటి దాసుల వల్ల ఎలా ఉండాలా, అలాగే మన ఎడల మనం ఎలా ఉండాలా చెప్తున్నాడు. చివరిగా ఒక దాసుని యొక్క అభిలాష ఎలా ఉంటుందో యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించినట్లా నన్ను వెంబడింపను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండను. ఒకడు నన్ను సేవించినట్లా నా తండ్రి అతని కనపడదు. నన్ను కనుక సేవిస్తే, నాకు దాసుడిగా ఉంటే ఏం చేస్తాట, నేను ఎక్కడుంటానో నువ్వు కూడా అక్కడే ఉంటా. ఎత్త ఏమన్నాడు దావీదుని, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. రూత్ ఏమంది, నీ జనమే నా జనము, నీవెక్కడుంటావు అక్కడే, నీ మృతి చోటే నా మృతి చోటు. ఎలీషా ఏమన్నాడు, నువ్వు బేతేల్లో ఉన్నా, ఎరుకోలో ఉన్నా, లేకపోతే ఏదో అర్థంలో, నీవెక్కడుంటే కాబట్టి ఒక దాసుని యొక్క అభిలాష ఏంటంటే, యజమానుడు ఎక్కడున్నాలో ఎక్కడున్నాడో నేను కూడా అక్కడే ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నేను ఎక్కడుంటానో మీరు కూడా అక్కడ ఉంటారు. ఇంకేమంటున్నాడు, ఒకడు నన్ను సేవించినట్లా నా తండ్రి అతని కనపరచను. నువ్వు ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఇప్పుడు వరకు నీకు గుర్తింపు రాలా. నువ్వు ఎంత కష్టపడ్డా, పొలంలో ఎంత కష్టపడ్డా, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పని చేయాల్సి వచ్చింది. కానీ నీ పని అంతా ముగించుకొని నా తండ్రి దగ్గరికి వస్తావే, అప్పుడు ఆయన ఏం చేస్తాను, నేను ఘనపరుస్తాడు. అప్పటిదాకా ఆగాల, అప్పటిదాకా నేను దాసుడు నన్ను గుర్తించాలా, నేను యజమానుడు అనుకోకూడదు. ఎవరు దాసుడిగా తన భక్తిని చూపించాలా, తన ప్రమాణం ఉండాలా, తన తీర్మానం ఉండాలా, అలాగే దాసునికి ఉండాల్సిన గురి ఉండాలా, అలాగే దాసుని స్వభావం కలిగి ఉండాలా, దాసుని యొక్క అభిలాష కలిగి ఉండాలి. గిత్తీయుడైన ఇత్తయిలో మనం ఒక మంచి దాసుని చూసాం. ఓ దాసుని యొక్క భక్తి సమర్పణ ఎలా ఉంటుందో మనం చూసాం. అలాగే క్రొత్త నిబంధనలో ఒక దాసుడు ఉండవలసినటువంటి అనేకమైన లక్షణాలు మనం చూసాం. ప్రభు దాసులంగా మనమున్నాం, అలాగూ ప్రభువును గణపరిచే వారంగా, చావు మూలముగా అయినా సరే, బ్రతుకు మూలముగా అయినా సరే, నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి అనే గురి కలిగి మన దినదిన జీవితంలో ఆయన వెంబడించే వారంగా ఉందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించను గాక. చిన్న ప్రార్థన.